నమస్కారం. లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం. ప్రముఖుల ప్రవచనాలు, మోటివేషన్ వీడియోలు, భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం ఈరోజు 2020 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మంచి ముహూర్తాలు ఏవేవి ఉన్నాయి, వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి, అలాగే ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు ఏమిటో తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం నాడు రంజాన్ పండుగ. ఏప్రిల్ 2వ తారీఖు నాడు బుధవారము వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. ఈరోజు మత్స్య జయంతి. ఏప్రిల్ 3వ తారీఖు గురువారం నాడు వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. ఏప్రిల్ 4 శుక్రవారం నాడు వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. అన్నప్రాసన, బారసాల, అద్దె ఇల్లు మారడం, డెలివరీలు, రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవచ్చు. ఏప్రిల్ 5 శనివారం నాడు బాబు జగ్జీవన్ జయంతి. ఈరోజు మన గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 పునర్వసు నక్షత్రం, శ్రీరామ నవమి. ఏప్రిల్ 8 మంగళవారం నాడు కామద ఏకాదశి. ఏప్రిల్ 9 బుధవారం నాడు వామన ద్వాదశి. ఈరోజు వివాహాలకి గృహప్రవేశాలకు కూడా చాలా బాగుంది. ఏప్రిల్ 10 గురువారం నాడు మహావీర్ జయంతి. ఈరోజు గృహప్రవేశాలకి వివాహాలకి కూడా చాలా బాగుందండి. ఏప్రిల్ 11 శుక్రవారం నాడు వివాహాలకి చాలా బాగుంది. ఏప్రిల్ 12 శనివారం నాడు వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. ఈరోజు మదన పౌర్ణిమ. ఈరోజు మనం హనుమాన్ విజయోత్సవాలు జరుపుకుంటాం. ఏప్రిల్ 13 ఆదివారం నాడు వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. ఏప్రిల్ 14 సోమవారం నాడు వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ జయంతి కూడా. ఏప్రిల్ 15 మంగళవారం నాడు చాలా బాగుందండి. ఏప్రిల్ 16 బుధవారము సంకటహార చతుర్థి. వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. ఏప్రిల్ 18 శుక్రవారం నాడు పంచమి, గుడ్ ఫ్రైడే. ఈరోజు వివాహాలకి గృహప్రవేశాలకి కూడా చాలా బాగుంది. ఏప్రిల్ 20 ఆదివారం నాడు వివాహాలకి గృహప్రవేశాలకి బాగుందండి. ఏప్రిల్ 22 మంగళవారం నాడు వివాహాలకి చాలా బాగుంది. 23 బుధవారం నాడు వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. ఏప్రిల్ 24 గురువారం నాడు వరోధిని ఏకాదశి పండగ. ఏప్రిల్ 26 శనివారం నాడు శని త్రయోదశి. ఏప్రిల్ 27 ఆదివారం నాడు అమావాస్య. ఏప్రిల్ 30 బుధవారం నాడు వివాహాలకి గృహప్రవేశాలకి చాలా బాగుంది. ఈరోజు అక్షయ తృతీయ పండుగని కూడా మనం జరుపుకుంటాం. ఈరోజు పరశురామ జయంతి కూడా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.